ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన గురువుగారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్‌కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన హనిత గారు చీరాల నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ మీకు తెలియని మీ గురించి మీరు ఎలా తెలుసుకోవాలి అన్న టాపిక్ చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ యువర్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దంపతులకి, నా కన్న తల్లిదండ్రులకి, సర్వులకి, సమస్తానికి నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన మేడంకి, ఫర్ యూ ఛానల్కి థ్యాంక్స్ చెప్తున్నాను. మాస్టర్స్, ఎప్పుడైనా సరే పత్రి సార్ నేపథ్యంలో ప్రారంభము ధ్యానమే, ముగింపు ధ్యానమే. దానికి ఒక కారణం చెప్పుకుందామండి. ఫస్ట్ మనం మెడిటేషన్ చేసుకొని ఏ సత్సంగం కావచ్చు, స్వాధ్యాయం కావచ్చు, ఈ జూమ్ క్లాస్ వాట్ ఎవర్ మేబీ స్టార్ట్ చేసామనుకోండి, దానివల్ల ప్రయోజనం ఏంటంటే మనసులో ఉన్న గడిబిడలు ఇవన్నీ క్లియర్ అయిపోయి మనసు ప్రశాంతం అవుతుంది. వీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ద సబ్జెక్ట్ అండి. సో ఫస్ట్ వీ హ్యావ్ టు డూ మెడిటేషన్. ఆఫ్టర్ క్లాస్ ఆల్సో ధ్యానంతోనే ముగించాలి. కారణం ఏంటంటే అప్పటి వరకు మనం విన్నదంతా మనకు అవసరమైంది మాత్రమే మన సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయిపోతుంది. ధ్యానం చేస్తే చేయకుండా ఓకే చెప్పేసుకొని ఎవరికి వాళ్ళని డిస్కస్ అయ్యామనుకోండి, అసలు ముఖ్యమైనవి కూడా మన నుండి డిస్కస్ అయిపోతాయి. సో పత్రి సార్ ఫస్ట్ మెడిటేషన్ అండ్ ఆల్సో మెడిటేషన్ పెట్టడానికి కారణం ఇదేనండి. పత్రి సార్ ఏది పెట్టినా దానికి ఒక ప్రయోజనం తప్పనిసరిగా ఉంటుంది. మనం జస్ట్ 5 minutes మెడిటేషన్ చేద్దామా అండి మరి? ఓకే అండి, వేళల్లో వేలు పెట్టేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, కాళ్ళు క్రాస్ చేసేద్దాము. కళ్ళజోడు ఉంటే కళ్ళజోడు తీసేద్దాము. మనస్సు ప్రశాంతంగా చేసుకుందాం మాస్టర్. ఏ అలజడి లేదు, ప్రశాంతంగా ఉంది, హాయిగా. ప్రకృతి మాత్రం మనందరినీ అభినందిస్తున్నది అనుభూతిద్దాము. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. శ్వాసను గమనిస్తూ ఉందాము. అయిన ప్రశాంతత శరీరము, మనస్సు, బుద్ధి మూడిటిని ఏకం చేసేదే ధ్యానం. రిలాక్స్ అయిపోదాము. ఎక్కడ సామూహిక ధ్యానం జరుగుతూ ఉంటుందో అక్కడ యోగ సంచారం ఉంటుంది. ఎక్కడ సత్సంగం ఉంటుందో అక్కడ యోగ సంచారం ఉంటుంది. యోగ సంచారం యొక్క శక్తిని యోగంగా, యోగ్యతతో స్వీకరించాలంటే మనస్సుని నిర్మలం చేయాలి.
జస్ట్ 2 minutes ఓన్లీ. హాయిగా శ్వాసని మాత్రమే గమనిస్తూ రిలాక్స్ అయిపోదాము. ఓకే అండి, హ్యాపీగా కళ్ళు తెరుద్దాము. సో మాస్టర్స్, సామూహిక ధ్యానము ఈవెన్ జస్ట్ 5 minutes అయినా కూడాను ఆ తీసుకునే శక్తి తరంగం ఉంటుంది చూడండి. ఒక పిరమిడ్ లో మెడిటేషన్ చేసినంత శక్తిని మనం పొందుతాము. మరి ఇప్పుడు ఒక చక్కటి సబ్జెక్ట్ మనకి ఈరోజు ఇవ్వబడింది. ఇదేం నేనేం చెప్పట్లేదండి, నా చేత చెప్పబడుతూ నేనేం తెలుసుకోవాలో ఇది నా కోసం అండి, మీకోసం కాదు. నేనేం తెలుసుకోవాలో నాకే తట్టి చెప్తూ ఉన్నదే నా ద్వారా వస్తున్నది. నా ఈ అంటే నేను 2019 నుండి స్వాధ్యాయ పర్వంలోకి పత్రి సార్ నాకు ప్రవేశం ఇచ్చారు. ఇప్పటికి 128వ బుక్ మనం ఆడియో చేసుకుంటున్నాం. నేను ఈ నేపథ్యంలో తెలుసుకున్నది ఒక్కటేనండి. ఈవెన్ బుక్స్ చదువుతున్నా, జూమ్ క్లాసులు చేస్తున్నా, క్లాసెస్కి వెళ్ళినా, ఏం చేసినా, ఏం చెప్తున్నా అది నేను ఎవ్వరికీ చెప్పట్లా. నా కోసం నేనే, నన్ను నేను సరిదిద్దుకునే విషయాలే నా నుండి వస్తున్నాయి అనేది మాత్రం నాకు అర్థమవుతుందండి. అదే రమణ మహర్షి వారు చెప్పారు, నేను అంటే ఏంటి, నువ్వెవరివి అని తెలుసుకోమన్నారు ఆయన. ఎందుకన్నారు? ఈవెన్ ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అండి, వెళ్ళారు ఆయన దగ్గరికి. వెళితే ఆయన మౌనం కదా, పలక మీద నీవెవరివి అంటే ఆ సహజమైన అహం ఉంటుంది కదా. షీఈ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కదండి. ఆమె కోపం వచ్చేసింది, నేను ఇంత ప్రైమ్ మినిస్టర్ని ఇంత ఎస్కాట్ తో వస్తే ఈ గోచి ఆయన ఏంటి నన్ను పట్టుకుని నువ్వెవరివి అని అడుగుతున్నారు అని చాలా ఆవిడ కోపం వచ్చేస్తే నేను ఇందిరాగాంధీని అన్నారు. మళ్ళీ అదే రాసి చూపించారు ఆయన, నేను నెహ్రూ గారి అమ్మాయిని అన్నారు. అగైన్ 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 నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నారు. కళ్ళు మూసుకో అని చెప్పారు. ఆమె కళ్ళు మూసుకొని ఆయన సన్నిధిలో 10 minutes అట్లా ఉండి నమస్కారం చేసి వెళ్ళిపోయారు. అంటే జస్ట్ ఆ 10 minutes లో ఆమె ఎంత వివేకం పొందారో చూడండి మాస్టర్స్. అప్పటి వరకు తాను ప్రైమ్ మినిస్టర్ అనుకున్నారు, తాను ఇందిరాగాంధీ అనుకున్నారు, తాను నెహ్రూ గారి అమ్మాయి అనుకున్నారు. బట్ ఆ 10 minutes లో ఏం జరిగిందో ఆమెకు మాత్రమే తెలుసు. సో మాస్టర్స్, ఎవరు చెప్తున్నా, ఈవెన్ పత్రి సార్ చెప్తున్నా కూడా అసలు మనందరికీ తెలియని విషయం ఏంటంటేనండి, 2 రహస్యాలు ఉన్నాయి. ఒకటి, మనమేంటో మనకి తెలియదు, మన శరీరం ఏంటో మనకి తెలియదు. బట్ వీఆర్ డూయింగ్ మెడిటేషన్ ఫ్రమ్ 20 years అండ్ ఎల్స్ అండి. బట్ మనకేం తెలీదు అనే విషయం మనకు తెలియట్లా. మనకి ఏదో తెలుసు అనుకుంటున్నాం, మనం ఏదో చెప్తున్నాం అనుకుంటున్నాం, ఎదటి వాళ్ళకి మనం ఏదో తెలియచేస్తున్నాం, వీఆర్ ద సుపీరియర్ అని అనుకుంటున్నాం. బట్ అండి, మనమేంటో మనం తెలుసుకునేంత వరకు, మన శరీరం ఏంటో మనం తెలుసుకునే వరకు మనకేం తెలియనట్లే. మనము ఇంకానండి ఎల్కేజీలోనే ఉన్నాం ఆధ్యాత్మికంలో. ఎందుకంటే మాస్టర్స్ పీజీ అనుకుంటున్నామండి, బట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ ఆర్ ఆల్ పీజీ అని చెప్పారు పత్రి గారు. అంటే పత్రి గారు పూర్ణాత్మ అని చెప్తారు, నీకు ఇక జన్మ లేదని చెప్తారు,
పిరమిడ్ మాస్టర్స్ గురించి ఆయన చెప్పినంత గొప్పగా ఎవరు చెప్పరేమోనండి. అంత గొప్పగా ఆయన ప్రశంసిస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటి? అంటే ఇప్పుడు నేను వెళ్ళాననుకోండి, మేడం మీదిది ఆఖరి జన్మ అంటారు. నేనెలా ఫీల్ అవుతానండి? ఇంక నాది ఆఖరి జన్మ అంటే నేను ఆ రేంజ్‌లో ఉన్నాను అని నేను ఇంకా అదే ఫీలింగ్‌లో ఉంటా. బట్ అది గాదండి పత్రి గారు చెప్పింది. ఇది నీది ఆఖరి జన్మ చేసుకునే అవకాశం ఉన్న జన్మ. నువ్వు ఆఖరి జన్మ చేసుకోవటానికి ఎలా అయితే మాట్లాడాలి, ఎలా అయితే ఆలోచించాలి, ఎలా అయితే చూడాలి, ఏదైతే నువ్వు నీ లోపల ఏముందో తెలుసుకోవాలో అది నువ్వు చెయ్యి అని చెప్పటం అండి. పూర్ణాత్మ అంటారు. పూర్ణాత్మ అయిపోయామనుకుంటాం. బట్ కాదండి. పిరమిడ్ మాస్టర్స్ రేపటి ముందు ముందు మొత్తం పిరమిడ్సే అన్నారు పత్రి గారు. తర్వాత చెప్పారు. పిరమిడ్ మాస్టర్స్ ఆర్ ఓన్లీ ద పిరమిడ్స్ అని. మనమే ఒక పిరమిడ్ ఎనర్జీగా అవుతామని చెప్పారు. అంటే మనమేం ఫీల్ అవుతామండి? మనం ఏం చేసినా సరే, ఏం పాటించినా, పాటించకపోయినా సరే, మనం ఒక పిరమిడ్‌లా అయిపోయాము అన్న ఫీలింగ్‌లో ఉంటాం. బట్ పత్రి సార్ ప్రతి మాటకి వెనుకమాల ఆయనకి ప్రతి పదార్థం ఉంటుందండి. ఆ పదాన్ని మనం పట్టుకోగలిగితే మన పదార్థం ఏంటో మనకు అర్థమవుతది. అన్‌లెస్ మనకి మనం అర్థం కాము మాస్టర్స్. అంటే పూర్ణాత్మ అయ్యే ఆ జన్మనేది యూ హావ్ టు గో ఇన్ దట్ వే అని చెప్తారు. కానీ మనం తీసుకునేది ఎలా తీసుకుంటున్నామండి? కాలర్ ఎగరేసేలా తీసుకుంటున్నాం. సో, ఆధ్యాత్మికము అంటే, ఆధ్యాత్మిక ప్రపంచము అంటే, ఇది పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టే. పెనం మీద అంటే భౌతిక జీవితం, పొయ్యిలో పడటం అంటే ఆధ్యాత్మిక జీవితం. ఇక్కడ అన్ని బూడిదైపోతాయి. అంతే గదండీ! పెనం మీద అంటే ఏగుతాము, అలా ఇలా వస్తుంది. బట్ పొయ్యిలో పట్టం అంటే ఇంక యాషే గదా! బూడిదే గదా! అంటే నీలో ఉన్న కల్మషాలు, నీలో ఉన్న కూడని మొత్తం బూడిద చేసేసుకోవాలి అని మనల్ని ఆధ్యాత్మికం అనే పాఠశాలలో ప్రవేశపెడతారు. మనము బూడిదైపోయామంటారా? ఇంకా బూడిద అవ్వలేదా? సగం కాలి కాలకుండా పొయ్యిలో పడి కొట్టుకుంటున్నామా? వీ హావ్ టు చెక్ అవర్ సెల్ఫ్. మనం చెక్ చేసుకోనంత కాలము మనం ఏమీ సాధించినట్టేనండి. మనం ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెకింగ్ చేసుకున్నంత కాలము మనము సాధనలో సాధించుకుంటూ, శోధించుకుంటూ, మనలో ఉన్న కూడనివి అన్నిటిని తీసేసుకుంటూ సాగిపోవటమే ఆధ్యాత్మికము అంటే. ఆ బాటలో మనం ఉన్నామా లేదా మనం తెలుసుకోవాలి. ఈ 2 రహస్యాలండి. నే మనమెవరమి? ఈ శరీరం ఏంటి? అసలు మన కథేంటి? మనం ఎక్కడి నుండొచ్చాము? ఎక్కడికి పోతాము? ఈ ఎక్కడి నుండో వచ్చాము, ఎక్కడికో పోతాము. ఈ రాకపోకల మధ్య ఉంది చూడండి. ఆ గ్యాప్ ఉంది చూడండి. అది జీవనం. అది జీవితం కాదు. జీవితం ఎవరికంటే ఆధ్యాత్మికంలో లేని వాళ్ళకది జీవితం. బట్ మనకేంటండి? జీవనం. జీవనం అంటే జీవించటం. వన్నెస్‌తో జీవించటం. తత్వమసి. నువ్వు వేరు కాదు, నేను వేరు కాదని తెలుసుకోగలగటమే జీవనము. ఆ జీవన సారమే ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికము అనే ఆ భాండాగారాన్ని తెలిచే తాళమే శ్వాస మీద ధ్యాస. ఈ తాళం తీసి ఆధ్యాత్మికంలో అడుగుపెట్టినప్పుడు మనకి 2 రహస్యాలు బట్టబయలవుతాయండి. రహస్యం బట్టబయలు బుక్ చదవండి. చాలా విషయాలు కూడా తెలుస్తాయి. బట్ ఇప్పుడు నా నుండి వస్తున్న సబ్జెక్ట్ దానికి సంబంధించి కాదు మాస్టర్స్. యాక్చువల్లీ అండి నేనెవరిని? అసల నేనెందుకొచ్చాను? ఇది తెలుసుకోవటం అంత తేలికంటారా? ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ అండి. అది తెలుసుకోవాలంటే థర్డ్ ఐ ఓపెన్ అవ్వాలి. మనం విజన్ చేయాలి. మన జన్మలు చూసుకోవాలి. ఇది చాలా పెద్ద తతంగం. బట్ పత్రిజీ చెప్పిన నేపథ్యంలో అయితే ఒక జన్మలో మనకి థర్డ్ ఐ ఓపెన్ అయిపోయి, మనం ఒక జ్ఞాన స్థితిలో ఉండి, ఇప్పుడు తీస్తే మనకి థర్డ్ ఐ ఓపెన్ కాదండి. ఆహ్, 'ది సీక్రెట్ ఆఫ్ థర్డ్ ఐ' టార్కోమ్ సరై డారియన్ గారి బుక్కు. ఈచ్ అండ్ ఎవ్రీ పిరమిడ్ మాస్టర్ హాస్ టు రీడ్ అండి. ఎందుకంటే థర్డ్ ఐ అంటే చాలు.
అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు థర్డ్ ఐ మాస్టర్ అంటే పత్రి సార్ అంత రేంజ్ లో ఫీల్ అయిపోతాం. అసలు ఆ పుస్తకం చదివితే థర్డ్ ఐ అంటే ఏంటో చాలా అద్భుతంగా వివరించారండి. ఎవ్రీ పర్సన్ ఆన్ ద ఎర్త్ థర్డ్ ఐ మాస్టర్స్ అండి. మనం ధ్యానంలో లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు అంటారు, ఏ నువ్వు వస్తున్నట్టు నాకు తెలిసిందా, అరే ఇది జరుగుతున్నట్టు నాకు తెలిసిపోయింది ముందే అంటారు. వాళ్ళు ధ్యానంలో ఉండరు. ఎలా తెలుసుకున్నారండి వాళ్ళు? సో ఎవ్రీవన్, అసలు మనకన్నా గూడా ఒక పిల్లి, ఒక కుక్క గ్రేట్ థర్డ్ ఐ మాస్టర్స్ అండి. మనం చూడండి, భూకంపం వస్తుందని మనకు తెలుస్తదా అండి? వాటికి తెలుస్తది. వాటికి మనకున్న బుద్ధి వాటికి లేదు కదా! కానీ వాటికి అన్నీ తెలుస్తున్నాయి. కారణం ఏంటి? వాటికి ఎరుక ఉంది. మానవుడికి ఎరుక లేదు. ఎందుకంటే మనిషికి ఆలోచన. వాటికి ఆలోచన లేదండి. బట్ ఉంది మాస్టర్స్. కానీ మనిషి ఆశతో పరిగెడుతున్నాడు. ఎవ్రీథింగ్ కావాలి మనిషికి. ఎవ్రీవన్, ఎవ్రీథింగ్ పోరాటం. కానీ వాటికి కడుపు నిండే వరకు పోరాటం. దట్స్ ఆల్. ఎళ్ళిపోయి హాయిగా పడుకుంటే ఏ ఆలోచన ఉండదు. మొన్న నా పాపని ట్రైన్ ఎక్కిస్తానికి వెళ్తే ఒక ట్రైన్ వెళ్తుంది మాస్టర్స్. అసలా ఆ ప్లాట్‌ఫార్మ్ ఎంత గడగడ వణికిపోయిందా అనిపించేంత స్పీడ్‌గా వెళ్తున్న అది హాయిగా నిద్రపోయిందండి. మేమనుకున్నాం చూడు అదెంత హాయిగా నిద్రపోయిందని. ఎందుకంటే దానికి ఆస్తిపాస్తులు గొడవ లేదు. నెక్స్ట్ ఎక్కడ ఫుడ్ దొరకదో సంపాదించుకోవాలన్న గొడవ లేదు. సో, మనిషి తెలుసుకోవాల్సింది ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మన గురించి మనం తెలుసుకోవాలి. లో ఉన్న భాగాల గురించి మనం తెలుసుకోవాలి. మనతో మనం మాట్లాడుకోవాలి. ఒక కష్టం వచ్చిందనుకోండి, ఒక నష్టం వచ్చిందనుకోండి, ఒక బాధ వచ్చిందనుకోండి, ఈవెన్ ఇఫ్ వి ఆర్ ఆల్సో మెడిటేటర్స్, మనం ఏం చేస్తున్నాము? ఆల్టర్‌నేట్‌కి వెళ్తున్నాము. ఎక్కడైనా సామూహిక ధ్యానం ఉందా? ఎక్కడైనా మనీ కోసం ధ్యానం ఉందా? ఎక్కడైనా ఆరోగ్యం కోసం ధ్యానం ఉందా? ఎక్కడైనా హీలింగ్ ధ్యానం ఉందా? వీటికి వెతుకుతున్నాం. నో మాస్టర్స్. నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను చేస్తున్న ప్రాక్టికల్స్‌లో నేను తెలుసుకున్నదేంటంటే, మన లోపలికి మనం వెళ్ళాలి. మన లోపలికి మనం వెళ్ళాలంటే బస్సు, ట్రైను, ఫ్లైట్ కావాలండి? జస్ట్ శ్వాసని పట్టుకొని వెళితే మన లోపల ఉన్న ఈ శరీరము అనే తాళాన్ని మనము అనే తాళం చెవి తీయాలి మాస్టర్స్. ఆ తీయగలగటమే మనమేంటో, మన విలువేంటో, మన గురించి మనం తెలుసుకునే అవకాశం మనకొస్తది. అప్పటి వరకు మన గురించి మనం తెలుసుకోనంత కాలము మనకి ఏమీ అర్థం కాదండి. అన్నీ తెలిసినట్టుంటాయి. అన్నీ అర్థమైనట్టుంటాయి. కానీ మనకేమీ తెలియనట్లే వి ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జీరో మాస్టర్స్. బట్ మనం హీరో అనుకుంటున్నాం. కానీ ఇక్కడ బానే ఉంటుంది. తర్వాత సూక్ష్మ శరీరంతో వెళ్తాం చూడండి. సూక్ష్మ తలాల్లోకి వెళ్ళినప్పుడు మనల్ని ఒక వెర్రివాడిలా చూస్తారు. ఇప్పుడిక్కడ మనల్ని గ్రేట్ అనుకోవచ్చు. ఇక్కడ గ్రేట్‌నెస్ మనం కొంతకాలం ఉన్నంత వరకేనండి. తర్వాత కొంతకాలం చెప్పుకుంటారు. తర్వాత మర్చిపోతారు. బట్ మనల్ని గొప్పవాళ్ళుగా గుర్తించేది పైన. ఆ గొప్పతనం గుర్తింపు రావాలి అంటే ఇక్కడ మనము మనకి తెలియని మన గురించి మీరు ఎలా తెలుసుకోవాలో తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది వచ్చినా సరే ధ్యానంలో కూర్చోవటమే. మనతో మనం మాట్లాడుకోవాలండి. మనస్సుని, బుద్ధిని, శరీరాన్ని ఏకం చేసుకొని ఎలా ఏకం చేస్తామండి అంటే ఏం లేదండి. బయట ప్రపంచంలో ఏమీ లేదు. మన లోపలే అంతా ఉంది. మన శరీరం లోపలే ప్రకృతి ఉంది. విశ్వం ఉంది. విశ్వం అంటే మనం భగవంతుడంటే వేరే ఎక్కడో ఉన్నాడని ఎలా అనుకుంటున్నామో, ఆధ్యాత్మికంలో విశ్వం అంటే వేరు, ప్రకృతి అంటే వేరు, మనం అంటే వేరు అనుకుంటున్నాం. నో మాస్టర్స్. మన లోపలే విశ్వం ఉంది. మన లోపలే ప్రకృతి ఉంది. మనం చేసే ఆలోచన ప్రతిస్పందనే ప్రకృతి అండి. ప్రకృతి వైపరీత్యాలకి కారణం మానవుడి ఆలోచన విధానమే. ప్రకృతి యొక్క ప్రశాంతతకి కారణం మానవుని ఆలోచన విధానమే. మనిషి ఆలోచన విధానమే ప్రకృతి వైపరీత్యాలకు కారణం అవ్వటానికి కారణం మనిషి తాను మనిషిగానే బ్రతుకుతున్నాడు కానీ మాధవుడిగా ఎదగాలని ప్రయత్నం చెయ్యట్లా.
ఎవరైతే మాధవుడిగా ఎదగాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళెప్పుడు ఎలా ఉంటారంటేనండి ఒక అవధూతలా ఉంటారు. మనము పత్రి సార్ మనకి సంసారంలో నిర్వాణం, నిర్వాణంలో సంసారము అని ఒక అద్భుతాన్ని ప్రసాదించారు. నిజంగా పత్రి సార్‌ని ఈ అనుక్షణము ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే మాస్టర్స్. ఎందుకంటే మనమేంటో మనం తెలుసుకునే అవకాశము, శ్వాస మీద ధ్యాస ద్వారా మన తాళం చెవి తెలుసుకునే అవకాశాన్ని ఆయన ఇచ్చారు. ఎలా మనం తెలుసుకోవాలి అంటే, ఆత్మతో మాట్లాడటం నేర్చుకోవాలండి. మనతో మనం మాట్లాడుకోవాలి ఎప్పుడును. మనకి ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఎవ్వరితో చెప్పినా ఎవ్వరు తీర్చలేనే లేరండి. ఎవరికో తీరుస్తారు అని ఆశపడటం అత్యాశ అవుతుంది. ఎందుకంటే మాస్టర్స్ మన జీవితం గురించి, మన గురించి క్షుణ్ణంగా తెలిసేది ఒక ఆత్మకి మాత్రమే. ఒక సమస్య ఉందంటే దానికి పరిష్కారంతో సమస్య బయలుదేరుతది. చిన్నదైతే చిన్నది, పెద్దదైతే పెద్దది. కానీ ఇదంతా టోటల్‌గా తెలిసేది ఒక ఆత్మకే. ఎందుకంటే ఒక జీవిత ప్రణాళికను రచించుకున్నది ఆత్మ కాబట్టి. బయట వాళ్ళని అడుగుతామండి. మాస్టర్స్‌ని ఎవరెవరినో అడుగుతాము. చెప్తారు. ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారు. ఫ్రెండ్స్‌కి ఎవరికి షేర్ చేసుకున్నా ఒక ధైర్యం చెప్తారు తప్ప పరిష్కారం ఎవ్వరు చూపలేరు. కారణం ఏంటంటే మన పరిష్కారం, మన సమస్యకు పరిష్కారం మన దగ్గరే ఉంది. బయటెక్కడా లేదండి. మాస్టర్స్ మెసేజ్ ఇచ్చారంటారు. మరి ఏయో కలర్స్ కనిపించినియి, సంగీతం వినిపించింది. ఇవన్నీ బయట నుండి వచ్చినియి అనుకుంటున్నాం మనమండి. లేదు మాస్టర్స్ మన లోపలే ఉన్నాయి. ఎవ్వరూ వచ్చి మనకి ప్రత్యేకంగా ఏం చెప్పరండి. మనకి వాళ్ళ సూచనలు మాత్రము తెలుసుకునేటట్టుగా మనల్ని నడిపిస్తారంతే. ఎవ్వరికీ ఈ సృష్టిలో తీరిక లేదు. వేరే వాళ్ళ గురించి పట్టించుకోవటానికి, వేరే వాళ్ళ గురించి శ్రమించటానికి. ఈ భూ ప్రణాళిక కోసం శ్రమిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. వాళ్ళలో మెయిన్ మహావతార్ బాబాజీ. వాటెవర్ మే బీ అండి. మనకి మనము ఎట్లా తెలుసుకోవాలి అంటే, మనతో మనం మాట్లాడుకోవాలి. ఒక సమస్య వచ్చిందండి. ఆత్మతో మాట్లాడండి. ఏంటిది ఇలాగా? దీనికి పరిష్కారం ఏంటి? ఇది చెయ్యొచ్చా? నేనిలా అనుకుంటున్నాను. అంటే మనసు ప్రేరేపిస్తుంది. ఇలా చేయమంటుంది, ఇలా చేయొద్దంటుంది. మరి పరిష్కారం ఏంటి అని ఆత్మకి చెప్పండి. తనకి తెలుసు పరిష్కారం ఏంటో. నాకు సరియైన దారి కావాలి. సరియైన ఆలోచన కావాలనండి. మనకి సరియైన దారి ఏర్పడుతుంది. సరియైన ఆలోచన అప్పుడే వస్తుంది. అప్పటి వరకు అస్తవ్యస్తంగా ఉంటాము. సో మాస్టర్స్ పరిష్కారంతో పాటు సమస్య, సమస్య పరిష్కారము 2 క్షుణ్ణంగా తెలిసింది ఒక్క ఆత్మకి మాత్రమే. అంటే మనకే తెలుసండి. ఇంకెవరికీ తెలియదు. కాబట్టి మనం ఎవరిని అడగాలి? పెయిన్స్ వస్తున్నాయండి. ఎక్కడ హీలింగ్ మెడిటేషన్ ఉందని వెతుక్కుంటున్నాం. నో మాస్టర్స్. కూర్చోవటం, ధ్యానంలో కూర్చోటం. ఈ పెయిన్‌కి కారణం ఏంటి? నేనేదైనా చేశానా? దీనికి దానికి నేను ఎలాంటి బాధ్యురాలిని? నేను పశ్చాత్తాపపడుతున్నాను. ప్రాయశ్చిత్తం కోరుకుంటున్నా. నేను రిలీవ్ కోరుకుంటున్నాననండి. మీకు మీరు హీలర్ అండి. మీకు మీరే హీలింగ్ చేసుకోగలరు. సో మాస్టర్స్ ఎక్కడ ఎవరో ఏదో చేస్తారనుకున్నంత కాలము బయట ప్రపంచంలోనే అన్నీ ఉన్నాయి అనుకున్నంత కాలము మనం ఏమీ పొందలేము. మేడం దయచేసి మెడిటేషన్‌లో ఉండొద్దండి. బయటకొచ్చేయండి. కళ్ళు తెరిచి వినండి. కళ్ళు మూసుకొని వినకూడదు. సో అండి మన గురించి ఇంకా మనం తెలుసుకోవాలంటేనండి, అసలు ఈ శరీరం ఏంటి? శరీర నిర్మాణం ఏంటి? మనం ఫస్ట్ తెలుసుకోవాలి మాస్టర్స్. మనల్ని మనం చాలా అశ్రద్ధ చేసేస్తున్నామండి. శరీరంతో మాట్లాడండి. శరీర భాగాలతో మాట్లాడండి. శరీర భాగాలకి కృతజ్ఞత చెప్పండి. ఎక్కడ పెయిన్ వస్తున్నా సరేనండి. అరే బాబా! ఎందుకు అక్కడ పెయిన్ వస్తుంది? నా ఆలోచన వల్ల, నేను తీసుకున్న ఆహారం వల్ల, ఒకవేళ నీకది బాధిస్తున్నట్టే సారీయా!
ఇంక నెక్స్ట్ టైమ్ నేనిలా చేయను. కొంచెం ఇంక ఈ పెయిన్ రిలీవ్ చేయవా? సారీ అని చెప్పండి. ఎందుకంటే నేను ఆ ప్రాక్టికల్స్ చేస్తున్నాను మాస్టర్. నాకెలా ఉంటుందంటే చేత్తో తీసేస్తే పెయిను, అలాంటి ఒక అనుభూతి నాకు చాలా ఇష్టమండి. అదే చెప్తాను. నాకలా కావాలి అంట. నిజంగానే చేత్తో తీసినట్టు పెయిన్ తగ్గుద్దండి. ఎందుకంటే శరీర భాగాలు ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు మనం మాట్లాడతామా అని కూడా ఎదురు చూస్తాయి. అండ్ ఆల్సో అండి మనకి వేలు కట్ అయిందనుకోండి మాస్టర్స్, మనం ఫస్ట్ బ్యాండ్ కోసమో, దేనికోసమో చూస్తాము. కానీ మన శరీర భాగాలన్నీ కూడా ఎక్కడ కట్ అయినాయో అక్కడ ఆసక్తిగా వెళ్లి చూస్తాయండి. అది ఎలా బ్లీడింగ్, ఆ బ్లడ్ బయటికెళ్ళిపోతుంది గదా! ఆ బ్లీడింగ్ ఎలా ఆపాలని అవి ప్రయత్నిస్తానికి ప్రయత్నం మొదలు పెట్టేస్తాయి. ఈ లోపలే మనం ఏం చేస్తాం వేరే వేరే ప్రయత్నాలు చేస్తాం. అలాంటి రెస్పాండ్ మన దగ్గర ఉంది. ఏదైనా అనారోగ్యం వస్తే మన బాడీయే ఒక డాక్టర్. పత్రి సార్ నో డాక్టర్, నో మెడిసిన్ అనటానికి కారణం అయి వాడొద్దు అని చెప్పడం గాదండి. మన బాడీయే ఒక డాక్టర్ మాస్టర్స్. మన లోపల మన బ్రెయిన్ నుండి ఒక మెడిసిన్ రిలీజ్ అవుతూ ఉంటుందండి. అది మనము ఎక్కడ అనారోగ్యం ఉందో మనం ధ్యానం చేసేటప్పుడు ఆ శరీర భాగం మీద ఎప్పుడైతే దృష్టి పెడతామో ఆ మెడిసిన్ అక్కడికెళ్ళిపోతుంది. అక్కడ క్యూర్ చేసేస్తది. సో, అందుకే ఫస్ట్ ఈ 2 రహస్యాలు తెలుసుకోవాలి. శరీరం గురించి, మన గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ నేను ఆత్మని అనే ఒక అనుభూతిలోకి వెళ్ళాలి. పత్రి సార్ చెప్పారు, కృష్ణుడు చెప్పాడు. సో, నేను ఆత్మని అనుకుంటున్నాం. కానీ నేను ఆత్మని అన్న అనుభూతి మనకు కలుగుతదండి. ఆత్మ శరీరంలో ఎక్కడ నిక్షిప్తమవుతదో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. కానీ పత్రి గారు అందుకే అందరినీ అనుభవాలు చెప్పుకోమంటానికి కారణం ఏంటంటే, ఓహ్! ధ్యానం చేస్తే ఇలా ఉంటుందా? నాకే కాదు వాళ్ళకలా ఉందే. అంటే వేరియేషన్ ఉందా? ఇట్లాగా మనకి అర్థమవటం కోసమేననమాట. ఎందుకంటే ఎవరినేమి అడిగినా ఎవరేం చెప్పారో గూడా మనకి డౌటేనండి. నిజం చెప్పారో, అబద్ధం చెప్పారో గూడా మనం కరెక్ట్‌గా తెలుసుకోలేము. అందుకు అనుభవాలు చెప్పుకోమంటారు. సో, మాస్టర్స్ మనం ఏ విషయమైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానంలో కూర్చొని నొప్పైనా సరే, సమస్య అయినా సరే ఫస్ట్ ధ్యానంలోనే కూర్చోవాలి. ధ్యానంలో కూర్చొని మనకి ఏం జరుగుతుందో భౌతిక జీవితంలో అయినా సరే, మన అంతరంలో అంటే ఒక్కొక్కసారి అలజడిగా ఉంటుందండి. పెయిన్స్ వస్తూ ఉంటాయి. 'ఎసెన్షియను న్యూ ఎనర్జీ' అనే బుక్ చదవండి మాస్టర్స్. అసలు మనకి పెయిన్స్ ఎందుకొస్తున్నాయో చాలా స్పష్టంగా ఉంది ఆ బుక్‌లో. ఇప్పుడున్న టైంలో చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతారు. మేడం ఎక్కువ మెడ నొప్పండి, ఎక్కువ భుజాల నొప్పులండి. ఇలా అడుగుతూ ఉంటారండి. దీనికి కారణం ఏంటి? ఒకటనుకుంటామండి. ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న సమస్యలు కావచ్చు, పెయిన్స్ కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఏమనుకుంటామంటే, మనం క్రిందటి జన్మలో ఎవరినో చేశాము, ఇప్పుడు అనుభవిస్తున్నాం. కర్మ అనుకుంటాము. అది గూడా తప్పేనండి. ప్రతీదీ కర్మ కింద స్టాంప్ గూడా వేసేసుకోకూడదు. మనకది అనుభవమా? అనుభూతికా? లేదా కర్మ? లేదా ఇంకేదన్నా నేర్చుకోవటమా? అనేది గూడా మనకి మనం మన లెసన్ మనము అనే లెసన్ చదువుతూ ఉంటే, ఓహ్! ఇది కర్మ కాదు. నేనిది ఏంటో అనుభవిద్దాము, అనుభూతిద్దామని తెచ్చుకున్నానని మనకి ఎప్పుడైతే ఎరుక వస్తుందో, అప్పుడు ఈ కర్మ మూటలనేవి గూడా అంటే సంచిత కర్మలు, రాబోయే కర్మల్ని గూడా మనం ఏర్పరచుకోమనమాట. ఎక్కడ ఏది విన్నా అదే పట్టుకోకూడదండి. పత్రి గారు అందుకే అందరి వినాలి, అందరి తెలుసుకోవాలి అంటారు. ఆయన నా బుక్సే చదవండి అని ఎక్కడా చెప్పలా. అందరి బుక్స్ చదవమన్నారు. కారణం ఏంటంటేనండి, మనం అందరి దగ్గర అన్నీ తెలుసుకుంటే, మన జీవితంలో ఎదురవుతున్న చాలా విషయాలు, అవి అంతరంగంగా కావచ్చు, బాహ్యమైనవి కావచ్చు. సో, దీనికి ఇదా? ఇది ఇందువల్ల జరుగుతుందా? నాది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్. ఆర్కేంజెల్ మెటట్రాన్ గురించి నేను వినడం జరిగింది. నేను ఒక ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు నేను వాళ్ళని తలుచుకొని అలా ధ్యానంలో కూర్చుంటే అది నాకు క్లియర్ అయింది మాస్టర్స్.
అయితే కొన్ని మనము యాతన పడుతూ ఉన్నప్పుడు మన పూర్ణాత్మ కావచ్చు, ప్రజ్ఞాత్మ కావచ్చు, మన ఆత్మే కావచ్చు, మనకి ఎప్పుడు ఏవో సంకేతాలు ఇస్తూ ఉంటాయి. అవి ఏంజెల్స్ అంటారు, ఆర్కేంజెల్స్ అంటారు, నంబర్స్ అంటారు అలాగా. నాకు ఒక సర్కిల్స్ ఎప్పుడు నా ముందుకట్లా నిద్రపోతున్నప్పుడు వచ్చేవి. అవి నా దగ్గరికి రావటం నేను కళ్ళు తెరిచేసేదాన్నండి. అవి దూరం దూరం వెళ్ళిపోతూ ఉండేవి. అంటే మనం కోరుకుంటాం చూడండి మాస్టర్స్. ఒక జ్ఞానం కావచ్చు, ఒక పరిష్కారం వాటెవర్ మే బి. మనం ఒకటి ఆశిస్తాము, కోరుకుంటాం. నాకెవ్వరూ లేరు. అసలు ఈ గందరగోళంగా ఉంది. దీని నుండి ఎలా ఇలా మన ప్రతి ఆలోచనని మనకి సాయం చేయడానికి వాళ్ళు దగ్గరకొస్తారండి. బట్ ఆత్మ ఉంది చూడండి మాస్టర్స్. మనం నిద్రపోతున్న ఎరుకతో ఉంటుంది కాబట్టి, ఇంకా మనం ఇక్కడ ఈ భూమి మీద ఉన్న మాయలో ఉంటాం కాబట్టి, ఒక తెలియని భయం వల్ల వాటి వల్ల కళ్ళు తెరిచేయటం జరుగుద్ది. వాళ్ళు మన దగ్గరికి మనం అడిగింది ఇవ్వటానికి వచ్చి కూడా హెల్ప్‌లెస్‌గా వెళ్ళిపోతారు. అందుకే సాధన చెయ్యాలి. ఎవరో మొన్న అడిగారండి. నేను అరగంట కన్నా మెర్కోబా పిరమిడ్ కింద కూర్చొని నేను ధ్యానం చేయలేకపోతున్నా. గంటలు గంటలు చేయాలని ఉంటుంది అని. ఇదే మాస్టర్స్ మనకి తెలియంది. గంటలు గంటలు చేయాల్సిన వాళ్ళు గంటలు గంటలు చేస్తారు. మిల్క్ ఏవేవో మానేయాల్సిన వాళ్ళు అవి మానేస్తారు. వాళ్ళు చేస్తున్నారని మనం చేస్తే మన శరీరము ఒక్కసారి అన్ని ప్రెషర్స్ ఇచ్చినప్పుడు శరీరం చాలా దెబ్బతింటదండి. ఇవి తెలియకుండా అన్ని వినేస్తాము, అన్ని పాటించేస్తాము. అలానే పాటించి ఏమి తెలియక భయం పడిపోయి నా దగ్గరకొచ్చే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఏం చేయండి మేడం కుండలిని యాక్టివేషన్‌కి వెళ్ళి ఇవన్నీ. ఎందుకంటే ఎక్కడో ఏదో ఉంది అని వెతుక్కుంటున్నప్పుడు ఇలాంటి సఫర్ అవ్వాలి. మళ్ళీ ఎవరన్నా బయట పడేస్తారేమో అని వెతుక్కోవాలి. ఎక్కడ ఏమీ లేదు. అంతా నా లోపలే ఉంది. మనం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన శరీరంలో జరిగే ఎన్నో యాక్టివేషన్స్ వల్ల మన 2 కనుబొమ్మల మధ్యలో ఉన్న పీనల్ గ్రంథి యాక్టివేషన్ వల్ల ఫస్ట్ కలర్స్ కనపడతాయండి. మనం ఎలా ఫీల్ అవుతాము? ఈ కలర్స్ ఎక్కడి నుండో వస్తున్నాయి చూస్తున్నాం అనుకుంటాం. ఆత్మ యొక్క సంచారం గూడా మనం అనుభూతించొచ్చు. నాకైతే మాస్టర్స్ నా హృదయ చక్రం దగ్గర నుండి ఒక తెలియని కదలిక కదులుతూ ఉంటుంది. ఒక ధ్యాన సమయంలో కావచ్చు, ఒక పడుకున్నప్పుడు కావచ్చు. ఇది మార్నింగ్ 10-11 మధ్యలో అధికంగా జరుగుతది. అది ఆత్మ యొక్క సంచారం యొక్క అనుభూతి. అలా మనం గనక ఎరుకతో ఉంటే, మన ఆత్మ యొక్క అనుభూతిని మనం పొందుతాం. ఎలా అయితే ఒక తల్లి గర్భంలో బిడ్డ కాళ్ళు, చేతులు ఆడించినప్పుడు బిడ్డ తంతున్నది అన్న ఒక ఫీలింగ్ ఆ తల్లికి ఎలా కలుగుతదో, అలాంటి ఫీలింగ్ కలుగుతదండి. మనం ఎరుకతో ఉంటే. ఎప్పుడంటే, అసలు మన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేసినప్పుడు, అప్పుడు ఆత్మ దర్శనం అంటే 2 కనుబొమ్మల మధ్య వెలుగు కనిపించటమో, రమణ మహర్షులు వారైతే ఒక రకమని చెప్తారు. ఇంకొకళ్ళు ఇంకొకరు అట్లా రకరకాలు విన్నామండి. మనకి వేరే ఉంటుంది. నాకొకటి ఉంటుంది. మీకు ఇంకొక రకం ఉంటుంది. మనకి తెలియాలి అంటే ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగిత్యం చేస్తూ, ఎవ్వరి జీవితాల్లోకి ఎంటర్ అవ్వకుండా, మనం ఏ కామెంట్స్, ఏ జడ్జిమెంట్లు చేయకుండా, కామెంట్ అంటేనండి ఎవరి జీవితం వాళ్ళదే. వాళ్ళ ప్రణాళిక వాళ్ళది. వాడు బాగా లంచగొండి అనటం గూడా తప్పేనండి. ఎందుకంటే వాడు లంచాలు తీసుకునే అనుభవం కోసం వచ్చాడు కాబట్టి లంచాలు తీసుకుంటున్నాడు. వాడికి లేని బాధ మనకెందుకండి? సో, పత్రి గారు నో కామెంట్, నో జడ్జ్‌మెంట్ అని చెప్పడానికి కూడా కారణం ఇదే. సో, మాస్టర్స్ ధ్యానం చేస్తున్నంత సేపు ఆలోచనలు రానివ్వండి. వస్తేనే గదండీ సబ్‌కాన్షియస్ మైండ్ అంతా క్లియర్ అయ్యేది. ఆలోచనలు వస్తున్నాయి అని గూడా మనం కాన్సంట్రేట్ చేయగూడదు. దేని మీద ఏమీ కాన్సంట్రేట్ చేయకుండా హాయిగా, ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస పెట్టామనుకోండి మాస్టర్స్. అప్పుడు మన లోపల జరిగేది మొత్తం అనుభూతిస్తాము. ఎట్లా ఉంది? ఎక్కడ ఎలా కదలిక ఉంది? ఎక్కడ మనకి స్పందిస్తున్నది? మనం మన శరీర భాగాలతో మాట్లాడితే అవి మనకి రెస్పాండ్ అవుతాయండి. చెట్లతో మాట్లాడితే రెస్పాండ్ అవుతాయి.
మనతో మనం ఎప్పుడైతే కలిసి ఉంటామో, మనతో మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటూ ఉంటామో, మన నుండి మనకి జవాబులు వచ్చేవి మనం ఎప్పుడైతే అందుకుంటూ ఉంటామో, అప్పుడు బయట ఉన్నయి మొత్తం మనకి రెస్పాండ్ అవుతాయి. ప్రకృతి అంటే వేరే ఎక్కడో ఉంది. పంచభూతాలంటే భూమి, నీరు, నిప్పు, ఆకాశం, గాలి అనుకుంటున్నాం. అవి మన లోపలే ఉన్నాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు మన లోపలే ఉన్నాయి. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడుతూ మనల్ని మనం తెలుసుకోవాలన్న ప్రయత్నం బిగించేస్తామో, మన లోపల ఉన్న ఈ సూక్ష్మ శక్తులు ఏంజెల్స్ అంటున్నాం, ఆర్కేంజెల్స్ అంటున్నాం, ఆస్ట్రల్ మాస్టర్స్ అంటున్నాం. ఆళ్ళందరూ సూక్ష్మంగా మన లోపలే ఉన్నారండి. సో, మనం ఎప్పుడైతే మన లోపల ఉన్న అంతరంగం లోపలికి మనం ప్రయాణిస్తామో, అంతర్యానం చేస్తామో, అంతర్గత వికాసం కలుగుతుంది. అంతర్గత వికాసం అంటే మన లోపల జరిగే స్పందనలన్నీ కూడా మన నుండే వస్తున్నాయి. మెసేజెస్ పత్రిజీ ఇచ్చారనుకుంటున్నాం. మహావతర్ బాబాజీ ఇచ్చారని అలా కాదు. మన లోపల ఉన్నదే తత్వమసి పత్రిసర్ ఎక్కడా లేరు. మహావతర్ బాబాజీ ఎక్కడా లేరు. ఆళ్ళు మనము ఒక్కటే. సో, నా నుండే నాకు వస్తున్నాయి అన్న ఒక సత్యాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అప్పుడే ముక్తి, మోక్షము అంటారు చూడండి. ముక్తి, మోక్షం అంటే మాస్టర్స్ ఆఖరి జన్మనో, ఇంకోటో కాదండి. మనం ఇక్కడికి వచ్చిన వర్క్‌ని కంప్లీట్ చేసుకోవటమే ముక్తి, మోక్షము. ఇంకా రాదర్ దెన్ ఇంకేది కాదు మాస్టర్స్. ఈ పదాలన్నీ చూసేటప్పటికి మనమేమనుకుంటున్నాం, అది దానికోసం ఇలా వెళ్ళాలా, అలా వెళ్ళాలా అనుకుంటున్నాం. మనల్ని మనం వన్నెస్‌లోకి తీసుకువెళ్ళాలి. ప్రేమ తత్వంతో నిండిపోయి ఉంటే ద్వేషం, అసూయ ఇవన్నీ ఆ ధ్యానం అనే పొయ్యిలో పడి బూడిదైపోవాలండి. అప్పుడు మాస్టర్స్ మనము ఒక క్లియర్ క్రిస్టల్‌గా అవుతాము. క్రిస్టల్ ఎనర్జీస్ కూడా మన లోపటే ఉంటాయండి. ఎవ్రీథింగ్ ఎక్కడ బయట ప్రపంచంలో మన కళ్ళతో చూస్తున్నవి, చూడలేనివి కూడా మన శరీరం లోపల పెట్టారు. అసలు ఇంతవరకు కూడా ఎవ్వరు ఈ అద్భుతమైన సృష్టి యొక్క శరీరం యొక్క సృష్టి ఎవ్వరికీ అర్థం కాలేదు మాస్టర్. అంత గొప్పదండి శరీర ఒక నిర్మాణం ఎంతో గొప్పది. నాడీ మండలము ఫస్ట్ శుద్ధి అవ్వాలి ధ్యానంలోకొచ్చి. అప్పుడు మనకి 1/1 రక్తంలో బుడగలు ఉంటాయండి. అవి మన కర్మ బుడగలు. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అవి టప్పున పేలిపోతూ కర్మలన్నీ దగ్ధమైపోతూ ఉంటాయి. ఎక్కువ మౌనం పాటిస్తూ మన లోపలే మనం దృష్టి పెట్టాలి అంటే చాలా మందికి అర్థం కాదు. మన లోపలికి మనం వెళ్ళాలి, మనల్ని మనం చూసుకోవాలి అంటే అది ఎట్లాగో అర్థం కాకుండా ఉంటారు. ఏం లేదండి. కామ్‌గా, హ్యాపీగా ఎప్పుడు కుదిరితే అప్పుడు ధ్యానం చేయాలి. శరీరాన్ని కష్టపెట్టకూడదు. మనస్సుని ఆతృత పెట్టకూడదండి. బుద్ధిని మనకి ఆశలోకి తీసుకెళ్ళకూడదు. ఎవరో ఏదో చేస్తున్నారు, మనము అలానే చేయాలనేది మాత్రం వద్దు మాస్టర్స్. ఎవరిది వాళ్ళే, ఎవరికి వాళ్ళే యమునా తీరే. మనది మనకే కరెక్ట్. మనం ఏం చేస్తున్నామో అది మనకి మంచి రిజల్ట్ వస్తే సో దిస్ ఈస్ ద కరెక్ట్. ఇది మన వే. మనం ఇలా చెయ్యాలి అన్న ఒక దారిని మనకి మనం ఏర్పరచుకోవాలి. అందుకే పత్రి గారు నేను మీ గురువుని కాదు అనటానికి కారణం, మీ శ్వాసే మీ గురువు అన్నారు పత్రి గారు. ఎందుకంటే ఒక గురువుకి మించిన వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరండి. గురువు అంటే తెలిసింది చెప్పేవాడే గురువు. కానీ శ్వాస అండి మన లోపల మనల్ని మనకి చూపించేదే శ్వాస. మన శ్వాసే మన గురువు అని చెప్పడానికి కారణం, నీ గురువు అనే శ్వాసతో నువ్వెప్పుడైతే అనుసంధానం అవుతావో, శ్వాస ఏం చేస్తుందండి? లోపలికి వెళుతుంది, బయటకొస్తూ ఉంటుంది. లోపలికి వెళుతూ, ఆ లోపల ఉన్న కల్మషాలన్నీ వెచ్చటి ఊపిరిగా బయటికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. లోపల ఉన్న అనవసరమైన బాక్టీరియా, వైరస్ అంతా గూడా క్లీన్ చేసేస్తూ ఉంటుంది. మరి ధ్యానం ఏం క్లీన్ చేస్తది అంటే, ఆలోచనని క్లీన్ చేస్తది. మన లోపల మనం ఎప్పుడైతే దృష్టి పెట్టుకుంటూ ఉంటామో, అప్పుడే మనకి మనం తెలుస్తాము.
నా రాళ్ళలో ఉన్న నీళ్లు రాళ్ళకేం తెలుసు, కళ్ళల్లో ఉన్న నీరు కన్నులకేం తెలుసు అని ఒక పాట ఉంటుందండి. నాలో ఉన్న మనసు నాకు కాక ఇంకెవరికి తెలుసు అని. మన మనసు మనకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు మాస్టర్. పైకి మాట్లాడతామండి. మాట్లాడతాము. ఎన్నో మంచి మాటలు చెప్తాము. కానీ లోపలండి ధ్యానం చేస్తూ అనారోగ్యం పాలవుతున్నాం. ధ్యానం ఎన్నో ఏళ్ల నుండి చేస్తూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామంటే కారణం ఏంటి? మన లోపల ఉన్న మనల్ని మనం సరి చేసుకోవటంలా బయట వాళ్ళని సరి చేయటానికి ప్రయత్నిస్తున్నాం. ఎవరు చేయగలరండి? ఎంతో మంది వచ్చారు బాబా దగ్గర నుండి, కబీర్ నుండి ఎంతో మంది, సత్యసాయి బాబా ఎంతో మంది భూమికి దిగి వచ్చారు బాగు చేయటానికి. ఎవరి తరమైంది సంపూర్ణము? ఎవరు సంపూర్ణం చేసి వెళ్ళారు మాస్టర్? ఎవ్వరి వల్ల కాదండి. ఎవ్వరు బాగు చేయలేదు. ఎవరిని వాళ్ళే బాగు చేసుకోగలరు. ఉదాహరణ ఎంతో మంది మహనీయులు ఉన్నారండి. వాళ్ళ వర్క్ చేసుకున్నారు, అది కంప్లీట్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు. అంతవరకే. మనం ఎలా ఉన్నాము? గురువులు వచ్చారు, వెళ్ళారు. మహనీయులు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ మనం ఇంకా ఎలా ఉన్నాము? మనము వాళ్ళని పూజించే స్థితిలో ఉన్నాం కానీ వాళ్ళ చైతన్యాన్ని కనెక్ట్ అయ్యే స్టేట్లో మనం లేము. కాబట్టి మనం ఎంత ధ్యానం చేస్తున్నా, ఎన్ని చేస్తున్నా కూడా మనం ఇంకా కల్మషాల్లో ఉన్నామంటే, మనం ఇంకా అనుభవిస్తున్నామంటే, మన లోపల మనకి ఏమీ తెలియలేదు. మన గురించి మనకేమీ అర్థం కాలేదు అనేది వాస్తవం అండి. వాస్తవాన్ని ఒప్పుకున్న వాళ్ళే ఏదైనా కూడా సాధించగలరు. వాస్తవాన్ని ఒప్పుకోలేని వాళ్ళు ఏ వాస్తవాన్ని కూడా వాస్తవంగా చూడలేరు, దర్శించలేరు, ధ్యానించలేరు, దాని గురించి తెలుసుకోలేరు. హ్యాపీగా మాస్టర్స్ ఎప్పుడు మనకి ధ్యానం చేయాలనిపిస్తే అప్పుడు కూర్చోవచ్చు. 10, 15 నిమిషాలు, 20 నిమిషాలు కూడా. గంటలు కూర్చోగలిగితే గంటలు కూడా వాటెవర్ మనకి ఏది హ్యాపీ అనిపిస్తే అదే చేయాలండి. ఎప్పుడైతే అట్లాగా చేస్తూ హ్యాపీగా ఉంటామో మన ఆత్మ ఆనందంతో నాట్యం చేస్తది. ఎందుకంటే ప్రెషర్స్ లేవు. మనసుకు ప్రెషర్ లేదు, బుద్ధికి ప్రెషర్ లేదు. బుద్ధి, మనసు ఆత్మ నుండి వచ్చాయే కదండి. అప్పుడు ఆత్మ ఎలా ఉంటుందండి? ఫ్రీ బర్డ్ లా ఉంటది. మన ఆత్మ బయటికి లోపలికి వస్తూ వెళ్తూ ఉంటుందండి. లోపల ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ శరీరం లోపల ఆత్మ ఒక స్వేచ్ఛా జీవి. ఈ శరీరం లోపల ఇమడటం కష్టం అండి ఆత్మకు కూడా. సో ఈ కొన్ని మనం ఆత్మతో అనుసంధానమైనప్పుడు ఈ ఆత్మతో చేసే ప్రయాణంలో మనకి ఏది కష్టం అనిపించదండి. ఆ నొప్పి వచ్చినా కూడా ఎస్ ఈ పెయిన్ సో అండ్ సో వల్ల వచ్చింది. భూమిలో వస్తున్న పెను మార్పుల వల్ల మనము ఈ భూమి ఎనర్జీస్ తో కనెక్ట్ అయ్యి 5th డైమెన్షన్ లోకి వెళ్ళి మరి ఈ ఎనర్జీస్ లో మనం నిలబడాలి అంటే మన బాడీ ఈ భూమికి ఎనర్జీస్ కి అనుగుణంగా మారుతున్నది కాబట్టి ఐఎమ్ గెట్టింగ్ ద పెయిన్స్. మెడ నొప్పి వస్తుంది, భుజాల నొప్పి వస్తుంది, పాదాల నొప్పి వస్తుంది. ఇవన్నీ మన లోపల మార్పులు అన్న ఒక ఎరుక మనకు వస్తుందండి. అప్పుడు అది ఎవరు హీలింగ్ మెడిటేషన్ చేసి నాకు హీల్ చేసి బాధల్ని తగ్గిస్తారని మనం ఎదురు చూడము. మనం అవి భరించాలనిపిస్తే భరిస్తామండి. లేదు ఐ కాంట్ అని అనిపిస్తే ధ్యానంలో కూర్చుంటాం. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో మన లోపల ఉన్న హీలింగ్ పవర్ ఏ శరీర భాగం అయితే నొప్పితో ఉందో ఆ శరీర భాగాన్ని నొప్పి నుండి రిలీవ్ చేస్తుంది. మనల్ని మనం ఉపయోగించుకోలేక బయట ఎక్కడో ఉంది, బయట ఎవ్వరో ఉన్నారు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ దగ్గర ఎనర్జీ ఉంది, వాళ్ళకి అన్నీ తెలుసు అని మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు ఎక్కువ కాదు, ఎవ్వరు తక్కువ కాదండి. ఒక వడ్రంగి తాను చేసే పని మనం చేయలేము. ఒక చెప్పులు కుట్టేవాళ్ళు మనం చేయగలమా అండి అది? తాను గొప్పవాడు తన ఇదిలో. ఒక వడ్రంగి తన ఇదిలో తన గొప్పవాడు. మనము మనకి మనము గొప్పవాళ్ళమే.
అది మనం తెలుసుకోవాలి. గొప్పతనము మన లోపలే ఉంది. మన లోపల ఉన్న గొప్పతనము ఏదో గొప్పని ప్రదర్శించటానికి మాత్రం కాదు సుమండి. మన లోపల ఉన్న మనల్ని మనం వెతుక్కోవటానికి మాత్రమే మన గొప్పతనం. మన గురించి మనం తెలుసుకోవటానికి మాత్రమే గొప్పతనం. అంతకు మించి ఇక్కడ ఎక్కడ గొప్పవాళ్ళు లేరు. అక్కడ ఏది గొప్పతనం లేదండి. ఎందుకంటే కృష్ణుడు చెప్పారు, ఈ సృష్టిలో మాస్టర్స్ ప్రతి మనిషికి ఒక్కటే ఒకటి చుక్కానండి, భగవద్గీత. ఒక్క భగవద్గీత చదివితే చాలు మాస్టర్స్. మనము దేనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. భగవద్గీతే ప్రామాణికము. ఎందుకంటారండి, దాంట్లో కృష్ణుడు చెప్పిన ప్రతిదీ కూడా మనల్ని మనం తట్టి లేపుకునేది తప్పించి ఇంకొకరిని ఎవ్వరు ఉద్ధరించలేరు. ఉద్ధారాత్మనేమాత్మనాం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని చెప్పారు. అదే పత్రి గారు మనకి నేర్పించారు. ఇప్పటి వరకు మనము పారాసైట్లోనే బ్రతికామండి. నా మట్టుకు నేను చెప్పాలంటే భక్తి నుండే వచ్చాను నేను కూడా. ఏ కష్టం వచ్చినా అమ్మో నాన్నగారు లేదా దేవుడు రక్షిస్తాడేవో మొక్కులు మొక్కటము అంటే మొక్కులు, అంటే మొక్కులు. నా మ్యారేజ్ సెటిల్ అయినాక ఇంత పుస్తకం ఉండేదండి. ఆ మొక్కులన్నీ తీర్చుకున్నా. ఇక్కడికి వస్తే అవి కుదురుతాయో లేదో అని. ఆ మొక్కులకే ఒక నెల రోజులు పట్టింది. అలాంటి స్థితి నుండి ఈ రోజు ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఏది వచ్చినా కూడా ఏ ఎక్కడున్నావు భగవంతుడా ప్లీజ్ హెల్ప్ మీ అనగా రేంజ్ కూడా లేని స్థితికి ధ్యానం తీసుకువెళ్ళింది. ఎందుకంటే నేను ఇది ఫేస్ చేస్తే నేను ఏం అందుకోవాలో అది నాకు మాత్రమే తెలుసు కాబట్టి, నా గురించి నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఇది నా కోసమే వచ్చింది. వాళ్ళు తిట్టారు అంటే వాళ్ళని ఎప్పుడో మనం తిట్టాం కాబట్టి ఇప్పుడు తిడుతున్నామని అనుకోవటము కరెక్టే, అనుకోకుండా ఉండటము కరెక్టేనండి. అసలు మనిషి జీవితం ఉంది చూడండి మాస్టర్స్. నిజంగా మనల్ని మనం గనక సరిచేసుకుంటే, మనల్ని మనం గనక తెలుసుకోగలిగితే అంతకు మించిన గొప్ప జ్ఞానము ఇంకసలు సృష్టిలో ఎక్కడా లేదండి. అందుకేనండి అనుభవమే జ్ఞానము అన్నారు. నేనిప్పుడు చెప్పింది కూడా మీకు అనిపించవచ్చు. ఏంటో ఆవిడ చెప్తుంది ఇవన్నీ నిజమా అనిపించవచ్చండి. ట్రై చేయండి. ఒకవేళ అది మీ వేలో మీకు కరెక్ట్ అనిపిస్తే మీకు మంచిది. చూడండి మాస్టర్స్, మనకేదైనా కష్టం వచ్చిందనుకోండి, ఎవరికైనా చెప్పామనుకోండి, "నువ్వు ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకో. నువ్విలా చెయ్యి. నువ్వు రిలీవ్ అవుతావు" అంటారు. మీకెందుకు నేను మెడిటేషన్ చేస్తా నీకోసం వాళ్ళ వేలో వాళ్ళు చెప్తారండి. అది అయ్యిందనుకోండి, వాళ్ళ గొప్పతనం అంటారు. "ఏవండీ మీరు చెప్పారు. నేను దాని నుండి బయటపడ్డా. థ్యాంక్ యూ అండి" అంటే వాళ్ళెలా ఫీల్ అవుతారంటే అది చాలా గ్రేట్, వాళ్ళ వల్లే జరిగిపోయిందని ఫీల్ అవుతారు. అదే ఏవండీ మీరు చెప్పినయన్నీ చేశానండి. నాకైనా అదే పరిస్థితిలో అన్నామనుకోండి మనం, నేను చెప్పింది కరెక్టేనయ్యా. నువ్వే సరిగ్గా చేయలే. నువ్వు పాజిటివ్ థింకింగ్‌లో ఉండాలి. నువ్వు పాజిటివ్ థింకింగ్‌లో లేకపోబట్టే నేను ఎంత చేసినా కూడా అది నువ్వు రిసీవ్ చేసుకోలేదంటారు. మనం పాజిటివ్ థింకింగ్ చేస్తూ మనల్ని మనం తెలుసుకొని మనల్ని మనం ఉద్ధరించుకోగలిగి ఏడవగలిగితే ఇంకొకళ్ళ దగ్గరికెళ్ళి ఎందుకు ఏడుస్తామండి? అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. మనమే పాజిటివ్ థింకింగ్ చేస్తూ మనమే విజువలైజేషన్ చేయండి అనటం చెప్తూ ఉంటారు. నిన్నేదో విన్నా నేను. ఎవరో ఒకాయన. ఎందుకు చేయాలి మాస్టర్స్? విజువలైజేషన్ అంటే ఒకటి అఫర్మేషన్ చెప్పుకొని ఊహ చేయమంటున్నాడు. ఊహ చేసినంత కాలం మనం ఆశలో ఉండిపోతాం. మనము ఊహ చేయకూడదండి. దాన్ని క్రియేట్ చేసుకోగలగాలి. క్రియేట్ చేయటము అంటే సృష్టించాలి. మనమే వి ఆర్ ద కో క్రియేటర్స్. మనము కో క్రియేటర్స్ అండి. ఏదైనా మార్చుకోగలమని చెప్తున్నారు సేతు. మరి ఒక సేతు మాస్టర్ అలా చెప్తున్నారంటే మేబీ ట్రై చేయొచ్చు గదా! మార్చుకోవచ్చు గదా! మన తలరాతను గూడా మనం మార్చుకోవచ్చట. మరి మార్చుకోవచ్చు గదండీ! మరి వివాహం ఉంది మాస్టర్స్. అది ఇప్పుడు మరి 35లు, 40లకు వెళ్ళిపోతున్నారు.
మళ్ళీ ఇక్కడ దిగుళ్ళు పడిపోతున్నారు. పెళ్ళవల పిల్లలకని. మళ్ళీ ఏదన్నా వచ్చిందంటే జాతకాలు అంటున్నారు. మరి మనం చెప్తున్నాం కదా సాక్షిభూతంగా ఉండాలని. ఈవెన్ ఈరోజు ఎవరో నాకు ఒక ఆమె కాల్ చేశారు. ఇంత ఏజ్ వచ్చిందండి. మ్యారేజ్ కాలేదు. ఈవెన్ మన దాంట్లో కూడా మళ్ళీ నక్షత్రాలు అంటున్నారు, ఇవంటున్నారు, అవి అంటున్నారు అని చెప్తున్నారు ఆవిడ. సాక్షిభూతంగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటున్నారు. మరి అంటున్నప్పుడు స్వర్గంలో పెళ్ళిళ్ళు జరుగుతాయి అన్నప్పుడు, ఒక సందర్భంలో, ఒక ఏజ్‌లో మనం అలా రాసుకొనొస్తే, అప్పుడే కదా ఇక్కడ పెళ్ళయ్యేదండి. మరి మనమెందుకు అట్లాగా చూస్తూ సాక్షిభూతంగా ఉండలేకపోతున్నాం? ఎందుకంటే అన్నారు, విన్నాము. అది నిజమో కాదో మనకు తెలీదు. కాబట్టి మనము కొట్టుకుంటున్నామండి. కుడితిలో పడిన ఎలుకల్లా కొట్టుకుంటున్నాము. మనము అటు ఒడ్డుకి చేరలేకపోతున్నాము, ఇటు మునగలేకపోతున్నాము. ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్‌తో ఉన్నాం. విన్నయ్యి, చెప్తున్నయి వాటిల్లో పడి కొట్టుకుంటున్నాం. కానీ మన ఆత్మ చెప్పేది మనం వినడం లేదు. ఓహ్! నేను నీ నీ బిడ్డ ఇంత కాలానికి నిర్ణయించుకుందివయ్యా. అప్పుడవుతది. ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు? అని లోపల చెప్తూ ఉంటది. అమ్మో! వాళ్ళడుగుతున్నారు, వీళ్ళడుగుతున్నారు అంటారు. వాళ్ళు వీళ్ళతో నీకు సంబంధం ఏంటి? ఇది నీ జీవితము. నీ జీవిత అనుభవము. నీకు అది పట్టించుకోకు అని ఇన్నర్ చెప్తూ ఉంటది. మనం ఇన్నర్‌ని వినము. ఔటర్‌నే వింటాము. అందుకే ఇన్ని అవస్థలు పడుతున్నాము. స్టిల్ ఇఫ్ వి ఆర్ డూయింగ్ ఫ్రమ్ 20 ఇయర్స్ మెడిటేషన్ ఎందుకు మనము దెబ్బతింటున్నాము అంటానికి కారణం మనం బయట వెతుకుతున్నామండి. లోపల వెతుక్కోవటంలా. ఆత్మతోనే మనం అనుసంధానం అవ్వాలి. ఏది వచ్చినా మాస్టర్స్ మీరు ధ్యానంలోనే కూర్చోక్కర్లా. పని చేస్తూ కూడా అరే ఏం నాకిలా ఉంది? నాకేం అర్థం కావట్లేదు. నేనేం చేయనురా? అని మీకు మీరు మాట్లాడుకొని మిమ్మల్ని మీరు ఒక ఫ్రెండ్ లాగా మిమ్మల్ని మీరు ఒక బుజ్జగించుకుంటూ మాట్లాడండి. మీ ఇన్నర్ నుండి జవాబు వస్తదండి. ఏవండీ మీరు అంటున్నారు, మీరేదో ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మీకు అర్థమైంది. మరి మాకెట్లా అర్థమవుద్దని మీకు అనిపిస్తే నేను ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ విద్యార్థినే కదండీ! ఇప్పుడు కొంచెం అర్థమవుతున్నాయి లెసన్స్ అంటే నా ఆత్మ చెప్పే పాఠాలు అర్థమవుతున్నాయి అంటే నేను ఫస్ట్ నాకు ఈ డౌట్స్ ఉన్నాయి గదా! ఏం లేదు మాస్టర్స్. మనకేమొచ్చినా మనతో మనం మాట్లాడుకుంటే ఈవెన్ ధ్యానంలోనే కూర్చోక్కర్లేదండి. మనతో మనం మాట్లాడుకున్నప్పుడు మనకప్పుడే వెంటనే మన శక్తానుసారం ఆన్సర్ రాకపోవచ్చు. కానీ అండి తప్పనిసరిగా వస్తది. మనం ఎరుక ఉండాలండి. అవేర్‌నెస్ ఉండాలి. సడెన్‌గా మీరు ఇప్పుడు ఒక క్వెషన్ వేశారండి ఆత్మని. నాకిప్పుడు రూ. 10 కావాలి. మరది అర్జెంటు. మరి నేనెట్లా అది పొందగలను? అని మీకు మీరు ప్రశ్న వేసుకోండి. మీకది అవసరం అంటే ఒక ఎగ్జాంపుల్‌గా. మీరు ఆన్సర్ వెంటనే రాదండి. ఏదో అనిపిస్తది. అది నిజమో కాదో అసలది ఆత్మ చెప్పిందో లేదో గూడా మనకి డౌటొస్తది. కానీ మీరు వంట చేస్తూ ఉంటారు. కాన్సంట్రేషన్‌తో ఆ ఉప్పు, కారం కరెక్ట్‌గా ఉండాలని. అప్పుడు మీకు ఇన్నర్‌గా రూ. 10 ఆ డబ్బాలో పెట్టా వెళ్లి చూడు అని అన్నట్టు అనిపిస్తది. నిజంగా వెళ్లి చూస్తే అక్కడ రూ. 10 ఉంటుంది. అది ఇన్నర్ అండి. మనము ఎదురు చూడము. ఏదో పనిలో ఉంటాం. కానీ ఇన్నర్‌గా ఆన్సర్ వస్తది. అది మనం ఎరుకతో ఉంటే మనకి వెంటనే అవి స్ఫురిస్తూ ఉంటాయి. ఎప్పుడు ఎరుకొస్తదండి? బయట ప్రపంచంలో కాకుండా మన ఇన్నర్ ప్రపంచంలో మనం ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి ఉంటామో అప్పుడే మనకి ఇవన్నీ తెలుస్తాయి. మన గురించి అసలు నేనెవరిని? ఎందుకొచ్చాను? నా పనేంటి? అని ఎలా తెలుస్తదండి? థర్డ్ ఐ ఉంటేనే కదా! విజన్ వస్తేనే కదా మీకు అనిపించొచ్చు. థర్డ్ ఐ అంటే మాస్టర్స్ 2 కనుబొమ్మల మధ్య ఉండి ఒక కన్ను రూపంగా కనిపించి ఎన్నో దృశ్యాలని మనం చూడటం మాత్రం అదే కాదు థర్డ్ ఐ అంటే. దాని కింద గూడా ఫోర్త్ ఐ ఉంటది. అదే జ్ఞాన నేత్రము. పత్రి సార్ చెప్పారు. ఇప్పుడు మనం క్లాస్ చెప్తూ ఉంటామండి. అది ఏవండీ ఇది ఇప్పుడే వచ్చిందండి. నేను ఇంతకు ముందు ఎక్కడ చదవలేదు. నేనెక్కడ వినలేదు అంటున్న సందర్భాలు మనం ఎన్నో మనము చెప్పాము, వింటున్నాము. దానికి మన లోపల ఉన్న జ్ఞానము అలా బయటకొస్తూ ఉంటది మాస్టర్. సో అండి, ఆ జ్ఞాన నేత్రం అనేది మనలో ఉన్న ఒక గొప్ప జ్ఞాని ఉన్నాడు.
సబ్ కాన్షియస్ మైండ్ అంటే అది ఒక గొప్ప జ్ఞాన భాండాగారం. ఆ సబ్ కాన్షియస్ మైండ్‌లో అప్పటి వరకు దాగి ఉన్న జ్ఞాన వీచిక అలా మనల్ని తట్టి లేపుతదండి. సో మాస్టర్స్, మీకు తెలియని మీ గురించి మీరు తెలుసుకోవాలంటే ఏ హైరానా వద్దు. ఎక్కడికి మనం వెళ్ళక్కర్లా. ఎవ్వరిని అడగక్కర్లేదు. మనతో మనం మాట్లాడుకుంటూ, మన శరీరంతో మాట్లాడుకుంటూ, మన శరీరానికి ప్రేమతో కృతజ్ఞత చెప్పుకుంటూ, శరీర భాగాలతో మాట్లాడుకుంటూ ఎవ్రీ డే ఒక్క 10 మినిట్స్ మన కోసం మనం అలాట్ చేయాలండి. నేను వెళ్ళని ఊరు లేదండి. కరోనాకి ముందు నేను నా హస్బెండ్ వెళ్తాము క్లాసెస్‌కి. మేము నెలలో ఏ 1, 2 రోజులు ఇంట్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు నేను క్లాసెస్‌కి వెళ్ళట్లేదు. ఓన్లీ జూమ్ క్లాసెస్. నాకే చాలా గ్రూప్స్ నేనే క్రియేట్ చేశాను. స్వాధ్యాయం ద్వారా పత్రి గారు 2019 నుండి నాకు ఈ స్వాధ్యాయ పర్వంలోకి నన్ను వారు ప్రవేశపెట్టారు. ఎన్నో బుక్స్ మాస్టర్స్. బుక్స్ చదవటం వల్ల మన లోపల మనకి వెళ్ళటానికి చాలా విషయాలు జరుగుతాయండి. బుక్స్ చదవమంటానికి ఇప్పుడు ఎక్కడ చూసినా స్వాధ్యాయమే. ఎక్కడ చూడండి స్వాధ్యాయం. 'పునర్జన్మ' టార్కం సరేడారియన్ గారిది. మరి మరి రీసెంట్‌గా రిలీజ్ అయిన పుస్తకం 'ఆలోచన గమ్యం' చదవండి మాస్టర్. అసలు మన దగ్గరే అన్నీ ఉన్నాయని ఆ బుక్‌లో ఉంటుందండి. అసలు ఆ బుక్ చదవాలి. 'పునర్జన్మ' చదవాలండి. ఎందుకంటేనండి అసలు మనల్ని కాల్చేసి బూడిదైపోయినా కూడా అణువులు మిగిలి ఉంటాయి. ఈ అణువులు ఒక జంతు రూపం దాల్చొచ్చు. మనం సూక్ష్మ రూపంగా వెళ్ళిపోతామండి. ఆ సూక్ష్మ రూపంతో కనెక్ట్ అయ్యి మరొక జన్మలో ఒక బాడీగా గూడా మనం ఒక విధంగా మోడిఫై అయ్యి రావచ్చు. ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి మాస్టర్స్. ఎందుకంటే ఈ శరీరము కన్నా గొప్పది ఇంకేం లేదు. అందరూ చెప్తారు. శరీరము తుచ్చమైంది, నీచమైంది, దీనికి విలువివ్వొద్దు లోపలని. ఆ లోపల ఉన్న ఆ దేవుణ్ణి దేవుడిగా నిలబెట్టేది ఈ దేహం అనే దేవాలయము. ఈ దేవాలయంతో ఎప్పుడు మనం కనెక్ట్ అయ్యి ఉండి, ఈ దేవాలయం లోపల ఉన్న శరీర భాగాలతో ప్రదక్షిణ చేయటం అంటే వాటితో మనం సంభాషించటం అండి. మనతో మనం మాట్లాడుకుంటూ, మన శరీర భాగాలతో మాట్లాడుకుంటూ, మనకొస్తున్న వాటితో మనకి మనమే పరిష్కరించుకోవచ్చు. ఇది నేనిప్పుడు తెలుసుకున్నది. నేనిప్పుడు ఇంకా తెలుసుకోవాల్సినవి ఇప్పుడు మీతో పాటు నేను కూడా విన్నాను మాస్టర్స్. మరి ఇది కరెక్టా? కాదా? అనేది జస్టిస్ చేసుకోవాల్సింది ఎవరికి వాళ్ళమే. యామ్ ఐ రైట్ అండి? థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.